చాలా సంతోషం. ఎందుకంటే టైలర్స్ అంటే నాకు కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన గౌరవం. ఎందుకంటే ఈరోజు సమాజంలో మేము గౌరవంగా ఉంటున్నాము, లేకపోతే సమాజంలో 10 మందికి కొంచెం అందంగా కనిపిస్తున్నాము అని అంటే ఆ టైలర్స్ ఏదైతే కుట్టినటువంటి దుస్తులు మేము ధరించడం ద్వారానే మనం ఈ సమాజానికి అందంగా బట్టల ద్వారానే మా అందరికి కూడా నాగరికత కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. అసోసియేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎప్పుడు కూడా నాకు ఒక మంచి మిత్రులుగా, సొసైటీలో ఎప్పుడు కూడా ఒక మంచి కలిసిమెలిసి జీవనం సాగిస్తూ ఉండేటువంటి వాళ్ళు అందరూ నాకు కావాల్సిన వాళ్ళే ఇందులో ఉన్నారు. సరే, ఎంతో మందికి ఎన్నో పనులు చేస్తాను నియోజకవర్గంలో. మన చుట్టూ మనతో ఉండేటువంటి మన సోదరులకి కూడా మనం ఏదో చేయాలనే ఆలోచనతో ఆ రోజు నిధులు లేకపోయినా వేరే చోట కేటాయించినటువంటి నిధులు ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి. మళ్ళీ ఆ 15 లక్షల రూపాయలు ఈ టైలర్స్ భవనానికి అప్పటికప్పుడు కేటాయించి మార్పిడి చేసి, ఈ భవనం కూడా మీ అందరికీ తెలుసు, ఆ రోజు వచ్చి ఏదో కమ్యూనిటీ హాల్ అంటే మీ అందరికీ తెలుసు, ఏదో 4 పిల్లర్స్ వేసి ఒక స్లాబ్ వేసి 4 గోడలు కట్టి రొంగేసి ఇచ్చేస్తారు. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉంటాను, ఏదైనా మనం ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తే ఖచ్చితంగా కింద 2x2 వెట్టిఫైడ్ టైల్స్ ఉండాలి, గోళ్ళకి పుట్టి పెట్టాలి, పైన సీలింగ్ ఉండాలి, ఏసీలు ఉండాలి. అంటే ఒక సామాన్యుడు కూడా ఏదైతే పెద్ద పెద్ద కళ్యాణ మండపాలకు ఫంక్షన్ హాల్స్కి వెళ్తే ఏ రకంగా ఆనందంగా సంతోషంగా ఉంటాడో ఆ రకంగా ఉండాలన్నదే నా తాపత్రయం. అందుకని ఇక్కడనే కాదు, ఇవాళ నియోజకవర్గంలో ఒక దళితులకి ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ అయినా, బీసీలకి ఒక బీసీ కమ్యూనిటీ హాల్ అయినా మనం ఎంతవరకు కడతాం అంతవరకు కడతాం, కానీ సౌకర్యాలతో ఉండాలి అనేటువంటి ఆలోచన. అందులో భాగంగానే నేను కూడా 10-15 సార్లు వచ్చుంటాం ఇట్లా నిర్మాణం చేసేటప్పుడు. ఎప్పటికప్పుడు మోడిఫికేషన్ చేయడం, సీలింగ్ విషయంలో కానీ, కింద గ్రౌండ్ ఫిల్ చేయడంలో కానీ, గోళ్ళకు కానీ, పెయింటింగ్స్లో కానీ, ఎలివేషన్లో కానీ, ఇట్లా చాలాసార్లు మీతో నేను కూడా భాగస్వామ్యులు అయ్యాం. ఏదేమైనా ఇప్పుడు చక్కగా అందంగా మరి ఈ యొక్క టైలర్స్ భవనం రూపుదిద్దుకుంది. అందుకు ఈ టైలర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి మీ అందరి యొక్క మంచి మనసు, మంచి హృదయమే ఇంత తొందరగా ఇది పూర్తవడానికి కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో మనందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా హస్తవ్యస్తంగా ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ వెళ్తూ ఉన్నాం. ముందు ఫౌండేషన్ వేసినటువంటి అన్నీ కూడా పని చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా మనం ఆర్థికంగా మనం సహకరించి ముందు ఒక వరుస అందరికీ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ 2వ వరుసలో మళ్ళీ మీకు భవిష్యత్తులో కూడా ఇంకా సాయం కూడా మీ టైలర్స్ భవనానికి కూడా భవిష్యత్తులో కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.